చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు సాగాయి. 1923లో ప్రచురితమైన ఓ ఆర్టికల్లో కోల్కతాలోని స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్ ఆర్ఎన్ చోప్రా, బి ముఖర్జీ 1882-83 టైంలో లక్నోలో ఓ ఉద్యానవనంలో కర్పూరం ఉత్పత్తి చేసే చెట్లు పెంచారని రాశారు. కానీ ప్రయత్నం ఎక్కువ కాలం సక్సెస్ కాలేదు. కర్పూరం చెట్టును నల్లబంగారం అని కూడా పిలుస్తారు. దీని నుంచి కేవలం పూజ కోసం ఉపయోగించే కర్పూరం మాత్రమే కాదు, చాలా వస్తువులు తయారీలో ఉపయోగిస్తారు. కొన్ని ఆయిల్స్తో పాటు వివిధ రకాల మందులు, పెర్ఫ్యూమ్లు, సోప్స్ కూడా తయారు చేస్తారు. ఈ చెట్టులో 6 రకాల రసాయనాలు ఉంటాయి. కర్పూరంలో అధిక మొత్తంలో కార్బన్, హైడ్రోజన్ ఉండటం వల్ల దహన ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. అందుకే కొంచెం వేడి తగిలినా మండుతుంది. వేడి చేసిన వెంటనే గాలిలో వ్యాపించి ఆక్సిజన్తో కలిసిపోతుంది. కర్పూరం అనగానే హారతి కర్పూరం అని మాత్రమే అనుకుంటారు. అయితే వీటిలో 15 రకాలు ఉన్నాయి. అవే ఘనసారం, భీమసేనం, ఈశావాసం, ఉదయభాస్కరం, కమ్మకర్పూరం, ఘటికం, తురుదాహం, తుషారం, హిమరసం, హారతి, శుద్ధం, హిక్కరి, పోతాశ్రయం, పోతాసం, సిదాభ్రం. హారతి కర్పూరాన్ని కొన్ని రసాయనాలు ఉపయోగించి ప్రత్యేకంగా తయారు చేస్తారు. టర్బంటైన్ను కలిపి రాసాయనిక పద్ధతిలో దీన్ని తయారు చేయటం వల్ల ఇది తినే పదార్థాల్లో కలిపేందుకు ఉపయోగపడదు. వీటిని తింటే ప్రమాదకరం కూడా. ఇంకా తినే కర్పూరంలో ఔషధాలు ఉంటాయి. వీటిని పదార్థాలు పాడవకుండా నిల్వ చేసేందుకు ఉపయోగిస్తారు. ఆహారంలో పచ్చకర్పూరాన్ని భాగంగా చేస్తే వంటకాలకు ప్రత్యేకమైన రుచి, సువాసన వస్తుంది. మీ శరీరంలో ఈ మార్పులను మీరు చూసినట్లయితే మీకు క్యాన్సర్ ఉందని అర్థం చేసుకోండి. మీరు దానిని మీరే తనిఖీ చేసుకోవచ్చు. మీ శరీరంలో ఈ మార్పులను మీరు చూసుకున్నట్లయితే మీకు క్యాన్సర్ ఉందని అర్థం చేసుకోండి. మీరు దానిని మీరే తనిఖీ చేసుకోవచ్చు. క్యాన్సర్ ఒక ప్రమాదకరమైన మరియు ప్రాణాంతకమైన వ్యాధి. ఈ వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వేగంగా వ్యాపిస్తుంది. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారు. వీరిలో ఎక్కువ మంది మరణిస్తున్నారు. నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ ప్రకారం భారతదేశంలో అన్ని రకాల క్యాన్సర్ కేసుల సంఖ్య 2022లో 1.46 మిలియన్లు కాగా ఇది 2025 నాటికి 1.57 మిలియన్లకు పెరగవచ్చు. క్యాన్సర్ రావడానికి ఒకటి కాదు, చాలా కారణాలు ఉన్నాయి. ఈ వ్యాధి ఆలస్యంగా గుర్తించబడుతుంది. దీని కారణంగా ప్రాణాలను కాపాడటం కష్టమవుతుంది. దాని లక్షణాలను సకాలంలో గుర్తిస్తే చికిత్స కూడా సాధ్యమే. అటువంటి పరిస్థితుల్లో శరీరంలో క్యాన్సర్ వైపు సూచించే సాధారణ మార్పుల గురించి మాకు తెలియచేయండి. వీటిలో చాలా వాటిని మీరు ఇంట్లో కూర్చొని మీరు తనిఖీ చేసుకోవచ్చు. 1. ఆకస్మిక బరువు తగ్గడం. మీరు ఎటువంటి ఆహారం లేదా వ్యాయామం లేకుండా వేగంగా బరువు తగ్గుతున్నట్లు అనిపించినట్లయితే 4-5 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ ఉంటే అది ఆందోళన కలిగించే విషయం కావచ్చు. కొన్నిసార్లు కడుపు, ఊపిరితిత్తులు, క్లోమం లేదా ఆహార నాళం యొక్క క్యాన్సర్ కూడా అలాంటి లక్షణాలను ఇస్తుంది. 2. తరచుగా రక్తస్రావం. ముక్కు, మూత్రం, దగ్గు లేదా మలంలో రక్తస్రావం పదే పదే జరుగుతుంటే దానిని విమర్శించవద్దు. ఇది పెద్ద ప్రేగు లేదా మూత్రాశయ క్యాన్సర్ వంటి అంతర్గత క్యాన్సర్కు సంకేతం కావచ్చు. 3. దీర్ఘకాలిక దగ్గు లేదా స్వరంలో మార్పు. మీకు చాలా వారాల పాటు దగ్గు ఉంటే లేదా మీ గొంతు బరువుగా మరియు విత్తగా అనిపిస్తే అది ఊపిరితిత్తులు లేదా గొంతు క్యాన్సర్ లక్షణం కావచ్చు. 4. శరీరంలో గడ్డ లేదా వాపు. మెడ, రొమ్ము, చంక లేదా మరెక్కడైనా అసాధారణమైన ముద్ద లేదా వాపు కనిపిస్తే నొక్కినప్పుడు నొప్పి రాకపోతే వైద్యుడిని సంప్రదించడం ముఖ్యం. ఇది క్యాన్సర్ ప్రారంభం సంకేతం కావచ్చు. మింగడంలో ఇబ్బంది. ఆహారాన్ని మింగడంలో నిరంతరం ఇబ్బందిగా ఉంటే లేదా ఏదో ఇరుక్కుపోయినట్లు అనిపిస్తే అది గొంతు లేదా ఆహార పైపు క్యాన్సర్ను సూచిస్తుంది. 6. నయం కాని గాయాలు. ఒక కోత లేదా గాయం జరిగి వారాల తరబడి ఉన్నప్పటికీ అది మానకపోతే ఇది చర్మ లేదా నోటి క్యాన్సర్కు సంకేతం కావచ్చు. ముఖ్యంగా పొగాకు లేదా గుట్కా తినేవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. 7. చర్మ మార్పులు. చర్మంపై కొత్త పుట్టుమచ్చ లేదా గుర్తు లేదా ఏమైనా పుట్టుమచ్చలు కనిపిస్తుంటే లేదా పాత పుట్టుమచ్చ యొక్క రంగు, ఆకారం లేదా ఆకృతి మారుతుంటే అది చర్మ క్యాన్సర్ లక్షణం కావచ్చు. 8. అలసట మరియు బలహీనత.
నిరంతరం అలసట, నిద్ర తర్వాత కూడా అలసిపోయినట్లు అనిపించడం, శరీరంలో నీరసం కూడా ఒక రకమైన క్యాన్సర్ యొక్క ప్రారంభ సంకేతాల్లో ఒకటి కావచ్చు. అటువంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా ఉండటానికి బదులుగా వైద్యుడిని సంప్రదించాలి. ఇంట్లో పరీక్ష ఎలా చేయాలి? రొమ్ము స్వీయ పరీక్ష. మహిళలు ప్రతి నెల తమ రొమ్ముల్లో ఏమైనా గడ్డలు లేదా మార్పులు ఉన్నాయా అని తనిఖీ చేసుకోవాలి. నోరు మరియు నాలుకను పరిశీలించడం. నోటి లోపల ఏమైనా తెల్లని మచ్చలు, బొబ్బలు లేదా పుండ్లు ఉన్నాయా అని అద్దంలో చూసుకోవడం. స్కిన్ తనిఖీ. శరీరంపై కొత్త పుట్టుమచ్చలు, దద్దుర్లు లేదా రంగులో మార్పు ఉంటే జాగ్రత్తగా ఉండండి. మూత్రం లేదా మలంలో రంగు, వాసన లేదా రక్తం ఉండడం క్యాన్సర్కు సంకేతం కావచ్చు. డిస్క్లైమర్. వార్తల్లో ఇవ్వబడిన కొంత సమాచారం మీడియా వల్ల కూడా తెలుస్తాయి. రాత్రంతా ఏసీ వేసుకొని పడుకుంటున్నారా? మీ శరీరంలో ఈ 5 లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త. తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక్క పూట కూడా ఏసీ లేనిదే గడవడం లేదు. ఎండ వల్ల ఫ్యాన్స్, కూలర్లు, ఏసీలు వేసుకొని గడపాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఒక్క నిమిషం కూడా ఇవి లేనిదే గడపడం లేదు. అయితే ఏసీ గదుల్లో ఎక్కువ సమయం పాటు ఉంటే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ కూడా తప్పవు. ప్రధానంగా రాత్రంతా ఏసీ వేసుకొని పడుకోవడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు వస్తాయి. ఈ లక్షణాలు మీలో కనిపిస్తే తస్మాత్ జాగ్రత్త. ప్రస్తుత కాలంలో సిటీలతో పాటు గ్రామాల్లో కూడా ఏసీల వినియోగం విపరీతంగా పెరిగింది. ఎందుకంటే ఎంత వేడిమి అంతలా ఉంది. ఏసీలు, కూలర్లు, ఫ్యాన్లు లేనిదే గడవడం లేదు. అయితే రోజంతా ఏసీ వేసుకొని ఉంటున్నారు. ఇది మాత్రమే కాదు, రాత్రి సంగతి చెప్పనక్కర్లేదు. ఏసీ లేనిదే నిద్ర కూడా పట్టడం లేదు. ఇల్లు, ఆఫీసుల్లో ఇదే పరిస్థితి. అయితే ఏసీ ఇలా ఎక్కువసేపు ఆన్ చేసి పడుకోవటం వల్ల మీకు 5 ప్రాణాంతక జబ్బులు రావచ్చు. రాత్రంతా ఏసీ వేసి ఆన్ చేసి పడుకోవటం వల్ల కళ్ళు పొడిబారిపోయే సమస్య వస్తుంది. దీంతో మీ ముక్కు కూడా పొడిబారిపోతుంది. ఎక్కువసేపు ఏసీ కింద ఉండడం వల్ల చర్మం కూడా దురదలతో వచ్చే అవకాశం ఉంది. మీ దృష్టి కూడా మసకబారే పరిస్థితులు ఏర్పడతాయి. ఇది మాత్రమే కాదు, ఆస్తమా సమస్య ఉన్నవాళ్ళు ఇలా ఏసీ రాత్రంతా వేసి పడుకోవటం వల్ల పరిస్థితి మారి అంతా దిగజారిపోతుంది. ఎలర్జీ సమస్యలు ఉన్నవారి సంగతి చెప్పనక్కర్లేదు. ఇది దగ్గు, జలుబు కూడా కారణమని అవుతుంది. ఒక్కోసారి ఛాతీ బిగుతు కూడా దారితీస్తుంది. ఏసీ గాలి గదంతా వ్యాపిస్తుంది కాబట్టి ఏదైనా దుమ్ము, ధూళి ఉంటే మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. అలర్జీ సమస్య ఉన్న వాళ్ళ పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది. అంతేకాదు, జుట్టులో చుండ్రు కూడా ఎక్కువగా పెరిగిపోతుంది. అలర్జీ ఉన్న